ఎవరు బాబు నువ్వు? ఏమిటి చేస్తావు? ఇదిగో నిన్నేనయ్యా. అంటే ఈ సైక్ అర్థం ఏమిటి? నాకేంటని అడుగుతున్నావు అనుకుంటానండయ్యా. నన్ను మన ఊళ్ళో నాకేంటి అని అడుగుతున్నారు అంటే అమ్మో అమ్మో చాలా విచిత్రంగా ఉంది. సరే చూస్తానంటే కానీ సంగతి ఏమిటో. ఒరే ఒక పావలాకి 10 పైసలు చిల్లర, 10 పైసలు చిల్లరేంటయ్యా. ఎవరా అనుకుంటూ వెళ్తావా? నమస్కారం అండి. నేను లాభం లేదే నోరు విప్పను. స్వరపేటిగా అనవసరంగా అరిగిపోతుందని. అవును, ఇలా కాలిపోయిన అగ్గి పుల్లలు, టెంకాయ చుప్పలు ఏరుకుంటున్నావేమిటి? ఈ అగ్గి పుల్లలకి తలలుంటాయి గాని మెదళ్ళు ఉండవంటారండి. కానీ మనకి మెదడుంటే తలకాయలు లేని అగ్గి పుల్లలను కూడా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. నేను తీరిక వేళల్లో వీధుల వెంట నిరుపయోగంగా పడుండే కాలిపోయిన అగ్గి పుల్లలు అవి ఏరుకుని వాటితో వాటితో చారు గంజి అవి కాచుకుంటూ ఉంటానండి. వయసులో చిన్నవాడిపైన మహాజ్ఞానిలా కనిపిస్తున్నావు నాయన. ఎవరు బాబు నువ్వు? నిన్ననే మన చిన్న ఇంటి 2వ వాటాలకి దిగారండి, అద్దెకి దిగారండి. పీనాజ్ సంఘానికి మన మండలాధికారులటేనా? ఈ మధ్య పీనాజ్ సంఘం అని కొత్తగా పెట్టారు ఏమిటయ్యా? అంటే అది అఖిల భారత పొదుపరుల సంఘం అని పెట్టి దాన్ని మండలాలుగా విభజించి ఈ మండలాన్ని నాకు ఇచ్చారండి. మేము దీన్ని పీనాజ్ సంఘం అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం. బాగుందయ్యా, బేసిక్గా ఉంది. మరే అరగుండి వెధవా అలా గుడ్లు అప్పగించి చూస్తూ నిలబడేస్తావేరా? నువ్వు కూడా పొలం అది ఏరు, మనం కూడా ఇంచక్క చారు అది పెట్టుకోవచ్చు. రుణలేరాల్లో నేను పులిస్తాను వెధవా. గాలిబాల్లో విసిరికర్ల వాడి మొహం చూడు, పోతావు రే, నాశనం అయిపోతావు.